కెప్టెన్గా అవకాశం అంత ఈజీగా రాదు. వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. ఒత్తిడిని తట్టుకుని నిలబడాలి. కెప్టెన్సీ కెరీర్లో సవాళ్లు ఎదురవడం సహజమే. అయితే కెరీర్లో తొలి సిరీస్తోనే శుభ్మన్ గిల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా మంచి మార్కులే సంపాదించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో గెలుపోటములను పక్కన పెడితే సరైన వ్యక్తి చేతికే పగ్గాలను బీసీసీఐ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్తో సిరీస్లో కూల్గా కనిపిస్తూ శుభ్మన్ గిల్ తన పని తాను చేసుకుపోయాడు. ఒత్తిడికి లోనవ్వకుండా మెరుగైన ఫలితాలను అందించేందుకు ప్రయత్నించాడు. బ్యాటర్గానూ రాణించాడు. బాధ్యత తీసుకుని పరుగుల మోత మోగించాడు. బ్యాటర్గానూ తనపై ఒత్తిడి లేదని ఆట తీరుతోనే చెప్పేశాడు. నిజానికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు కెప్టెన్సీపై పెద్ద చర్చే జరిగింది. రేస్లో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లు వినిపించాయి. ఐపీఎల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా రేస్లో వినిపించింది. కానీ జస్ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో శుభ్మన్ గిల్ వైపే టీం మేనేజ్మెంట్ చూసింది. ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని శుభ్మన్కు అవకాశం ఇచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని గిల్ వినియోగించుకున్నాడు. తన మార్కు చూపించేందుకు ప్రయత్నించాడు. కఠినమైన 5 మ్యాచ్ల సిరీస్లో కొంత అనుభవాన్ని సంపాదించుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ రేస్లో మరో పేరు రాకుండా చూసుకున్నాడు. టెస్టుల్లో తొలి పరీక్ష పాస్ అయిన శుభ్మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ కెప్టెన్సీ దక్కించుకుంటాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే వన్డేల్లో ప్రస్తుతం రోహిత్ శర్మే కెప్టెన్గా ఉన్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్నాడు. ఇప్పటికే టీ20లు టెస్టులకు గుడ్ బై చెప్పేశాడు. వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ బరిలో దిగుతాడనే అంచనాలు ఉన్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్గానే ఉంటాడా లేదంటే ప్లేయర్గా బరిలో దిగుతాడా అనేది కూడా ఆసక్తికరమే. రోహిత్ ఎప్పుడు కెప్టెన్సీని వదిలేసినా ఆ పగ్గాలు అందేది మాత్రం శుభ్మన్కే అని అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే బ్యాటర్గా వన్డేల్లో గిల్ దూకుడు మీదున్నాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. శుభ్మన్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతోనే వన్డేల్లో తర్వాత కెప్టెన్ యువ ప్లేయరే అని బీసీసీఐ హింట్ ఇచ్చిందనే వాదన ఉంది. ఓవరాల్గా టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న శుభ్మన్ వన్డే పగ్గాలను కూడా అందుకోవడం పక్కా అనే చర్చ ఉంది. అయితే టీ20 ఫార్మాట్లో మాత్రం కెప్టెన్సీని ఊహించడం కష్టమనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టీ20 జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ వరకు టీంను స్కై లీడ్ చేస్తాడు అనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం శుభ్మన్కు జట్టులో చోటు కూడా దొరకడం లేదు. ఒకవేళ ఆసియా కప్కు ఎంపిక అయితే ముందుగా బ్యాటర్గా నిరూపించుకోవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటర్గా సెటిల్ అయితే మాత్రం టీ20 జట్టు పగ్గాలు అందినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ ఉంది.